జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి రాక సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఇతర పింఛనుదారులకు జూన్ నెలలో ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి వెళ్లి స్వయంగా మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేల్పుల సింగయ్య, రాష్ట్ర టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిబోయిన రాంబాబు, యువజన నాయకుడు వేల్పుల వెంకట్రావు మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన మా ప్రభుత్వం పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు వృద్ధులకి, వితంతువులకి, ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ పెన్షన్లు 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన్ని పరిధిన వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 67 లక్షల మందికి, 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. దీనికి గాను 2,700 కోట్ల రూపాయలని ప్రతి నెల ఖర్చు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచే పెన్షన్లు ఇస్తామని చెప్పినట్టుగా జూన్ నెలలోనే మేము పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సంక్షేమం కోసం తీసుకుంటే ఈ నెలలో కూడా 5,600 మంది కొత్తగా స్పౌస్ పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది.